చెప్పండి. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనండి అమ్మా. సే వన్ సెకండ్, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అండి. యూ హ్యావ్ టు సే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనండి ఒక్కసారి అండి. అందరం కూడా దేనికి కావాలి? దేనికి మనం స్ట్రగుల్ అవుతున్నాం? ఫైనాన్షియల్గా. ఒక లైఫ్ ఒక గౌరవంగా ఉండాలంటే ఫైనాన్షియల్. నువ్వు ఎంత స్పిరిచువల్గా ఉండు, ఎంత విశ్వాసిగా, నువ్వు ఎంత నమ్మకస్తుడుగా, ఎంత పరిశుద్ధంగా ఉండు, ఎంత మంచోడుగా, ఎంత నీతిగా ఉండు. ఏది లేకపోతే నేను తక్కువ చేస్తుంది లోకం. ఫైనాన్షియల్ లేకపోతే నీ బంధువు, నీ ఇంటోరు, నీ అన్నదమ్ముడు, నీ అక్కచెల్లెలు, నీ తల్లి, నీ తండ్రి, ఆఖరి భార్య, ఆఖరి భర్త, ఆఖరి ఇంట్లో తమ్ముడు, కొడుకు, చెల్లి, పుట్టినోళ్ళు అందరూ కూడా మనల్ని ఎలా చూస్తారు? అసలు నీకు వల్లే కావట్లేదు, నువ్వేం చేయలేవు అని తక్కువ చూపబడతాం ఈ ఆర్థిక పరిస్థితిని బట్టి. ఈరోజు దీంట్లో మరలా అంటున్నా, ఈ విత్తనం మీ జీవితంలో చాలా బహుబలంగా పనిచేయబోతుంది. మీ స్పిరిచువల్ లైఫే కాదు, ఈ లోకపరంగా ఆత్మీయపరంగా చాలా చక్కగా ఉండాలా. ఈ దేహ రూపంలో అనగా ఈ లోకపరంగా ఆర్థిక విషయాల్లో నువ్వు చాలా బాగుండాలా. దీన్ని ఏమంటున్నానంటే ఈ వీక్ మొదలుకొని, అంటే ఈ డే మొదలుకొని, దిస్ డే ఫార్వర్డ్, దిస్ డే ఆన్వర్డ్స్, అంటే ఇది మొదలుకొని నీ జీవితం ఏం కాబోతుంది? ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ దేవుడు చూపించబోతున్నాడు. మరలా బాగా గుర్తుపెట్టుకోవాలా, ఈ ప్రవచనాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ పునరుద్ధానపు ఆత్మ అంటేనే అంటే ఆ మరణాన్ని జయించి లేచాడు, అంటే ఆ బండను తొలగించి బయటకు వచ్చాడు. అమ్మా, అలాగే నీ బండలు ఏవేవైతే నీకు అడ్డుపడి పొరలకుండా ఉన్నాయో ఆర్థికంగా, అవన్నీ ఈ యొక్క ఏప్రిల్ నెల మొదలుకొని, ఈ 12వ తారీఖు మొదలుకొని మీ జీవితంలో అవన్నీ తొలగి ఆర్థికమైన అభివృద్ధి సమృద్ధిని చూడబోతున్నారు. అంటే ఇక్కడి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలా, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ నాకు ఉండబోతుంది. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూస్తాను, ఫైనాన్షియల్ అబండెన్స్ చూస్తాను. అంటే ఆర్థికమైన స్థితిగతులు నా జీవితంలో మారుతాయి. మరలా అంటున్నా, మంచి డబ్బు ఉంటే మంచి స్కూల్లో వేసుకుంటావు, మంచి కాలేజ్ చదివిస్తావు. అదే మంచి డబ్బు లేదనుకో ఏం చేస్తావు చెప్పు? బతిలాడుతాడు. అందుకే బైబిల్ దీనుడు అంటే దరిద్రుడు అంట, దీనుడుగా దరిద్రుడు అంట, బతిమాలుతాడంట. చూడండి, ప్లీజ్ 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 తక్కువ చేస్తారు. ఎందుకు బతిలాడుతున్నావు? కారణం ఏంటి? దేవుడు బిడ్డవే కదా, రాజువే కదా, అంటే రాజులకు రాజే కదా, దేవుడు కుమారుడేవే కదా, దేవుడు క్రీస్తు నాలో ఉన్నాడని చెప్పుకుంటే ఏమంటున్నావు? ప్లీజ్ సార్ తక్కువ చేయి అంటున్నావు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఫైనాన్షియల్ ఉన్నదే అనుకో ఏం చేస్తావు? ఉదాహరణకి వాళ్ళు 100 రూపాయలు అంటే నువ్వేమంటావు? ఇక పటకాయ 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటావు. అంటే ఏంటి? నీ స్థితిగతులు సరిగా ఉన్నాయి కనుక అవసరమైతే వాళ్ళకి కొంచెం ఏం చేస్తావు? 10 రూపాయలు ఎక్కువ ఇస్తావు. ఆటో వచ్చింది, ఆటో ఎక్కవమ్మా, ఎక్కడి నుంచో వచ్చావు, దిగావమ్మా, నీ దగ్గర చిల్లర లేదమ్మా, 45 రూపాయలు అనుకో, 50 రూపాయలు ఇచ్చామా, పో బాబు తీసుకుపో అంటావు. అంతేగాని గింజుకొని 10 రూపాయల కోసం ఆగుతావా? చెప్పండి, ఆగుతావా? ఆగవు. ఎందుకు? నీ స్టేటస్ ఎట్లా ఉంది? నీ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా మెరుగుగా ఉంది, చాలా బాగుంది. బాగలేదనుకో 5 రూపాయలు ఇచ్చేదాకా ఆగుతావు. ఎందుకు? నీ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ బాగలేదు కనుక. ఈ ఉదయకాల సమయంలో మరలా అంటున్నా, మీ ఆత్మీయ స్థితిగతులు యేసునామములో మారిపోవును గాక. ఒక బ్రేక్ త్రూ యేసునామములో చూచుతుము గాక. బ్రేక్ త్రూ చూస్తానని చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పాలి. బ్రేక్ త్రూ చూస్తానని చెప్పండి. ఇటువంటి సందేశం ఈ 4 సంవత్సరాలు మీకు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అవ్వడానికి చాలా బైబిల్లో చాలా సందేశాలు ఉన్నాయి. మరి ఆర్థికంగా బాగుండాలా, ఆత్మీయంగా బాగుండాలా, ఆరోగ్యకరంగా బాగుండాలా, వరములు కలిగి ఉండాలా, ఫలములు కలిగి ఉండాలా, ప్రభుని కలిగి ఉండాలా, ప్రత్యక్షతలు కలిగి ఉండాలా, జ్ఞానము కలిగి ఉండాలా, అన్నీ బాగుండాలా. దాంతోపాటు ఏం కలిగి ఉండాలా? ఈ భూమి మీద బాగుండాలంటే భూమి మీద నువ్వు బాగుండాలంటే ఆర్థిక విషయాలు బాగుండాలా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో మరలా అంటున్నా, ఒక సీడ్ మీలోకి రాబోతుంది, ఒక అనాయింటింగ్ మీలోకి రాబోతుంది, ఒక అభిషేకాన్ని మీరు చూడబోతున్నారు. మంచి స్పిరిచువల్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క స్పిరిచువల్ సీడ్ అనగా ఆత్మ సంబంధమైన ఒక విత్తనాన్ని, ఈ పునరుద్ధానపు యొక్క బలాన్ని నీలోకి విత్తి నీ పరిస్థితులను పగలగొట్టుకొని అనగా వాటిని తొలగించుకొని నీ ఆర్థిక పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. దీంట్లో చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి.
ఇవన్నీ నేను చెప్తే ఈరోజు సరిపోదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం చెప్తా. ఇందులో ఒక్కసారి రాసుకోండి, అన్నీ రాసుకుంటే డే వచ్చినప్పుడు ఆదివారం వచ్చినప్పుడు వాటి మీద మాట్లాడుతా. ఇందులో నువ్వు చేయవలసిన 7 విషయాలు 7గా చాలా ఉన్నాయి. దాంట్లో చాలా షార్ట్గా 7 విషయాలు చేస్తారా. మొట్టమొదటిది రాసుకోవడానికి ప్రయత్నించండి. దశమ భాగం రాసుకోండమ్మా. దశమ భాగం. రెండవది ప్రథమ ఫలం. ఓకే, అవన్నీ తర్వాత చెప్తాను. ముందు ఒకటి చెప్తాను. మూడవది కృతజ్ఞత అర్పణ. ఓకే, రెండవదిగా ప్రథమ ఫలం, మూడవదిగా కృతజ్ఞత అర్పణ, నాలుగవదిగా స్వేచ్ఛార్పణ. అన్నిటికీ డిఫరెంట్ ఉంది. నాలుగవది స్వేచ్ఛార్పణ, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. స్వేచ్ఛార్పణ. ఐదవది మ్రొక్కుబళ్ళు. ఆరవది ప్రతిష్టార్పణలు. ఏడవది ఓకే మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ, మళ్ళీ చెప్తాను. ఆరవది ప్రతిష్టార్పణలు. ఏడవది వర్ధిల్లుచున్న కొలది. మరొకసారి చెప్తున్నాను, వినడానికి ప్రయత్నించాలా. 10వ భాగము, సెకండ్ ప్రథమ ఫలం, థర్డ్ కృతజ్ఞార్పణ, ఫోర్త్ స్వేచ్ఛార్పణ, ఫిఫ్త్ మ్రొక్కుబళ్ళు, సిక్స్త్ వన్ ప్రతిష్టార్పణలు, 7th వన్ వర్ధిల్లుచున్న కొలది. మంచిగా అర్థం చేసుకోవాలా. అంటే ఇవన్నీ ప్రభు దేనికోసం చెప్తున్నాడంటే ఆత్మీయమైన ఎదుగుదల కోసం కాదు. ఇవన్నీ కూడా నీ ఫైనాన్షియల్ స్టేటస్ మారడానికి, నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మారడానికి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరూ, ఒకవేళ నేను తమ్ముడితో చాలాసార్లు అంటాట, పేదరికంగా పుట్టొచ్చు కానీ పేదరికంగా చావద్దు. పేదరికంగా పుడతాం, ఎవరైనా పేదరికంగా ఉండొచ్చు, కానీ మన జీవితాంతం 30 సంవత్సరాలు పేదరికం నుండి ఎండ్ అయిపోతే ఇక దానంత దరిద్రం, దానంత అవమానకరం మరొకటి లేదు. ఎందుకు? పునరుద్ధారణను దేవుని కలిగి ఉన్నావు, క్రీస్తుని నీలో కలిగి ఉన్నావు, ఆ మహిమను నీవు ధరించావు, ఆ ప్రభు యొక్క రక్షణ కలిగి సేమ్ స్టేటస్లో మనము చనిపోకూడదు. ఈరోజు ఇక్కడ కూర్చొని వింటున్న మీ అందరి జీవితంలో ఒక హయ్యర్ స్టేటస్కి మీరు వెళ్ళబోతున్నారు. చెప్పండి అందరూ అనండి. బిలీవ్ చేస్తాను మాట, బిలీవ్ చెప్తున్నాను అందరూ అనండి. హయ్యర్ స్టేటస్ కావాలా వద్దా? అమ్మ కావాలి, వెరీ గుడ్, అందరికి కావాలి. కాబట్టి చెప్పండి, నోటితో చెప్పండి. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే హృదయం మందు విశ్వసించి నోటితో అంటే రక్షణ కలుగుతుంట. అంటే నోటితో అనడం ద్వారా ఏమవుతుంది? నువ్వు అన్నదాన్ని అది పొందుతామని అర్థం. అంటే ఇక్కడ కూర్చున్న ఈ 7 చెప్పాను కదా, 7టికి ఒక్కరోజు సరిపోదు, 7టికి 7 వారాలు పడతాయి. అంటే 49 రోజులు అవుతుంది, అంతే కదా? 49 రోజులు అవుతుంది. ప్రతి వీక్ ఒక్క దాని మీద మాట్లాడతాం. అంటే ఈరోజు మాట్లాడే మొట్టమొదటి సబ్జెక్ట్ ఇంతవరకు ఈ 4 సంవత్సరాలు మీ దగ్గర ఎప్పుడు కూడా మాట్లాడి ఎత్తలే, అసలు ఆ మాటనే చెప్పలేదు. ఈరోజు దశమ భాగం అంటే ఏంటి? అసలు దశమ భాగం అంటే ఏంటి అమ్మా? 10వ వంతు. అసలు 10వ వంతు ఇప్పుడు ఇవ్వాలా? యేసు ప్రభు ఒక మరణించిన తర్వాత, చనిపోయిన తర్వాత అసలు ఇది ఉందా? అసలు ఇది ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఇది అసలు ఉందా? బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది. అసలు ఎప్పటి నుంచి వచ్చింది ఇది? ఎప్పటి నుంచి ఉంది? సహజంగా అయితే నిర్గమాకాండం అనుకుంటే, నిర్గమాకాండం కాదు, ఆది నుంచే ఉంది. అంటే అబ్రహాము కాలంలో ఉంది ఇది. అబ్రహాము కాలములో దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే, ఓకే కరెక్ట్గా చూసావయ్యా, ఎలా కరెక్ట్గా చూసావు చెప్తా, అది కూడా చెప్తా. కరెక్ట్గా చూసావయ్యా, ఇది ఓకే, ఇది రాసుకో అని ఎవరితో రాపించాడు? మోషేతో రాపించాడు. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటి? యేసు ప్రభు కాలంలో కూడా దీన్ని కంటిన్యూటీ చేయి అని చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఓకే, ఇది మొదటిగా. అంటే ఎప్పుడుంది? ముందు అబ్రహాం కాలంలో ఉంది. అంటే మోషే కంటే ముందు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం కాలంలో ఉంది. సేమ్ మోషే దాన్ని అదే రాస్తున్నాడు. ఆ మోషే రాసిన దాన్ని మళ్ళీ యేసు ప్రభు ఏమంటున్నాడు? వద్దు అని అంటలేడు. సేమ్ పుదీనాలో, సోంపులో, అన్నింటిలో 10వ భాగాన్ని కూడా దీన్ని కూడా మానక దాన్ని చేయాలంటాడు. ఓకే, ఇప్పుడు మొత్తానికైతే దశమ భాగము ఏం చేస్తుందంటే మన ఆర్థికమైన పరిస్థితులను మారుస్తుంది. చాలాసార్లు ఏమంటామంటే, ప్రభా నా పరిస్థితి కనుక మారితే, నేను కొంచెం మెరుగుపడితే నేను ఇది చేస్తా అంటాను. కానీ నిజంగా అది జరిగినాక ఏం చేస్తాం మనం? చెప్పండి, జరిగినాక ఎవరైనా నేనైనా కానీ ఆ రాగానే మళ్ళీ మనకు 100 పరిస్థితులు కనబడతాయి. 100 పరిస్థితులు కాగానే తీయలేము. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, 100 రూపాయలు 10 రూపాయలు తీయగలం, ఈజీగా తీయగలం. 1000 రూపాయలు 100 రూపాయలు తీయగలం. అదే కనుక 50,000 వచ్చింది అనుకోండి, 50,000 5,000 తీయాలా, అక్కడ బ్రేక్ పడుతుంది. అమ్మ అర్థమైందా? నీకు చెప్పింది అర్థమైందా? ఎందుకు?
ఎందుకు అక్కడ బ్రేక్ పడుతుంది? అసలు ముందు దీన్ని నేర్చుకోవాలా. దేన్ని నేర్చుకోవాలా? ముందు 100 నుంచి చేసుకోవాలా, తర్వాత ధైర్యం తెచ్చుకుంటాం, తర్వాత ఏం చేయాలా? 1000 నుంచి నేర్చుకోవాలా, కొంచెం ధైర్యం పడతాం, మళ్ళీ ఏం చేయాలా? 5000 నుంచి నేర్చుకోవాలా, 500కి ధైర్యపడతాం. అలాగా స్టెప్ బై స్టెప్ మన ఫెయిత్ని ఏం చేయాలా? గ్రోత్ చేయాలా. అమ్మ వింటున్నారా? ఒక్కసారి చూపలేం, ఒక్కసారి చేయలేం, అమ్మ అంటాం. కానీ అలా కనుక నమ్మకంగా చేయగలిగితే, మరలా అంటున్నా, మన పితరులు ఉన్నారే, అబ్రహాము ఉన్నాడే, అక్కడి నుంచి మొదలు పెడతాడు దేవుడు ఆశీర్వాదాన్ని. మరలా అంటున్నా, ఉదాహరణకు నువ్వు మంచోడు అండి, నాకు 1 లక్ష వచ్చిందండి ఉదాహరణకి, నువ్వు 9000 ఇచ్చినా కూడా నువ్వు ఫెయిలియర్ అవుతావు. అమ్మ వింటున్నారా? నా మాట కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ జాగ్రత్తగా వింటే మీకు చాలా బాగుంటుంది. నేను నమ్మకస్తున్నాయి, కానీ ఇచ్చాను, నేను ఒక 1000 రూపాయలు మిస్ అయ్యాను, 1000 రూపాయలు మిస్ అయ్యి 9000 ఇచ్చాను. 9000 ఇచ్చిన తూకం సరిపోదు, అది 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 రాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా చెప్తా, విండా. మా బాబు దగ్గర సైకిల్ ఉంది. సైకిల్కి అవి ఎట్లా అంటే నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4, వాడికి 4 5 6 ఏదో నెంబర్లు ఉంది. వాడు ఆ నెంబర్లు అయితే అది లాక్ అయిపోతుంది, అది లాక్ అవుతుంది. అమ్మ వినాలి, అది లాక్ అవుతుంది. మీకు 3 నెంబర్లు చెప్పా, ఒక నెంబర్ చెప్పలేదు. మీరు కనుక దాన్ని ఓపెన్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుందా? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. లాక్ ఓపెన్ కాదు. మీరు ఎంత కొట్టుకోండి, ఒక రోజు కొట్టుకున్నారు, 2 రోజులు కొట్టుకున్నారు, 3 4 5 6 7 ఆఖరి కత్తి పెట్టి కోసేదాకా తెగదు. అంటే ఏంటి ప్రాబ్లం? ఏంటి 3 నెంబర్లు కరెక్టే ఉన్నాయి, ఒక్క నెంబర్ లాక్ ఓపెన్ అవుతలేదు. ఒక్క నెంబర్ కోసం నువ్వు 10 సంవత్సరాలు అక్కడ కష్టపడ్డా రాదది. అమ్మ వింటున్నారా? ఒకవేళ ఈ 3 నెంబర్ కాకుండా 4 నెంబర్లు చెప్పేశాను, ఎంత సులువు తెలుసా? టక్కన ఒక్క సెకండ్లో ఓపెన్ అవుతుంది. అంటే ఏ రోజైతే నువ్వు, అమ్మ వినండి, ఏ రోజైతే లాక్ ఓపెన్ అవుతుంది కదా, ఏ రోజైతే నీ ఆకాశ వాక్యాలు విప్పబడి ఈ లాక్స్ ఓపెన్ అవ్వాలంటే, వినాలా, ఓపెన్ అవ్వాలంటే మీరేం చేయాలా? కరెక్ట్గా విప్పాలా. అంటే 4 5 6 7 ఈ నెంబర్ కనుక కొట్టగానే ఏమవుతుంది? అది ఇట్లా ఠక్ కనుక ఓపెన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి అర్థం? ఆ నెంబర్ కరెక్ట్గా సూట్ అయిందని అర్థం. అంటే వాక్యానికి నువ్వు సూటబుల్గా నడిచినప్పుడు, వాక్యానికి కంప్లీట్గా విధేయత చూపినప్పుడు, వాక్యానుసారంగా ఎగ్జాక్ట్గా 1 రూపాయి తగ్గకుండా ఎగ్జాక్ట్గా నడిచినప్పుడు అబ్రహామిక్ ఆశీర్వాదం నీలో మొదలవుతుంది. మరలా అంటున్నా, ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము యొక్క ఆశీర్వాదం నీలో బిగినవునుగాక. చెప్పండి అందరూ అనండమ్మా, అబ్రహాము యొక్క ఆశీర్వాదం నాలో బిగినవునుగాక. రైట్, మరొకసారి చెప్పండి అమ్మా, అబ్రహాము యొక్క ఆశీర్వాదం నాలో బిగినవునుగాక. వింటున్నారా? మీరు అందరు వింటున్నారా? చూద్దాం. లేవి కాండం 27వ అధ్యాయం 30 నుంచి 33 వరకు చదవండి తల్లి. మంచి గట్టిగా చదవాలా, ఎందుకు రికార్డ్ అవుతుంది కనుక గట్టిగా చదవాలా. ఇదంతా కూడా అవసరమైతే నేను యూట్యూబ్లో వస్తాను. థ్యాంక్ యూ. లేవి కాండం 27వ అధ్యాయము లేవి కాండం 27వ అధ్యాయము 30 నుంచి 33 వరకు. ఓకే, ఓకే. మొట్టమొదటిగా లేవి కాండం 27 30 చూద్దాం. 27 30 నేను చదువుతున్నాను. మంచి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నింటిలో 10వ భాగం యెహోవా సొమ్ము. అంటే భూమి విషయాల మీదే మాట్లాడుతున్నాడు దేవుడు. అమ్మా ఇది దేందంట ఇక్కడ కొలత పెట్టి భూధాన్యములలో వృక్ష ఫలములో భూఫలములు అన్నిట్లో అంటాం, ఒక దాంట్లో కాదు. మనం సహజంగా ఏం చేస్తాం? ఏదో కొంత మనకు కలిగింది తోచింది చేస్తాం. తోచింది కాదు, బైబిలికల్ సిస్టంలోకి రావాలి. తోచింది చేయటం వల్ల ఈ పేదరికం మనకి, అదే మన ప్రాబ్లం. ఈరోజు తోచింది చేయదు. చెప్పండి, తోచింది చేయదని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. తోచిన కీ పెట్టి కీ తీస్తే వస్తుందా? అది వస్తుందా? రాదు. ఏం చేయాల? ఎంత కరెక్ట్గా పన్ను పెడితేనే అది కరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అలాగే తోచింది చేస్తే బైబిల్ ఓపెన్ కాదు, బైబిల్ ప్రామిస్ ఓపెన్ కాదు అమ్మా, వాగ్దానం ఓపెన్ కాదు, నీ బ్లెస్సింగ్ ఓపెన్ కాదు. నీ బ్లెస్సింగ్ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ, మరలా అంటున్నా,
మరొచ్చే ఈ ఏప్రిల్ లోపల రిచ్ మ్యాన్స్ గా మారిపోవాలా, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలగాల. మీరందరి జీవితాలు యేసు నామములో మారిపోవాలా. మరలా అంటున్నా, అందరి జీవితాలు మారిపోవాలా. భూధాన్యములోని వృక్ష ఫలములు ఏమి, భూఫలములు అన్నట్లేమి, దశమ భాగం ఎవరి సొమ్ము. అమ్మా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఇది పడాలి, మీకు పడాలి. అందుకే బోర్డు ఉంటుంది, చాలా బాగుంటుంది. చెప్పండి, యెహోవా సొమ్ము అనండి. అంటే ఈ విధంగా చూస్తే దశమ భాగం కూడా ఎన్నోసార్లు యెహోవా సొమ్ము నేను చేశాను, నేను కూడా దొంగిలేశాను, వాడుకున్నాను ఏదో ఒక రకం. సారీ ప్రభా అంటున్నా మళ్ళా, సారీ ప్రభా అంటున్నా మళ్ళా, సారీ ప్రభా అంటున్నా మళ్ళా. అంటే ఇలాగ ఏమైతుంది నా జీవితం, మీ జీవితాలు? ఆర్థిక 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 స్తోమత తగ్గిపోతుంది. అంటే దేవుని సొమ్మును ఏం చేయాలంట? దేవుని సొమ్మును దేవునికే ఇవ్వాలా. ఎంత ఎంత? జస్ట్ 10. అంటే 100 అంటే 10, 1000 అంటే 100, 10,000 అంటే 1000. ఓకే, ఇక దెన్ 1 lakh అంటే 10,000. చూడండి, గమనించండి. అంటే ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే జస్ట్ బేసిక్లో, ఇది బేసిక్ అన్నట్టు. ఈ బేసిక్లో మనం ఏమవుతున్నాము? బేసిక్లో ఫెయిల్యూర్ అవుతున్నాము. అమ్మ వింటున్నారా? అందరు వింటున్నారా? అంటే ఈ మొట్టమొదటి చిన్న దానితో మనం ఏమవుతున్నాము? అక్కడ ఫెయిల్యూర్ అయ్యి 30, 20, 15, 10 అంటే ఇక చెప్పుకుంటే 50 కొంతమంది అయితే ఇంకా ఎక్కువ. ఇక వారి జీవితకాలం అంతట్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్ చూస్తూనే ఉన్నారు. ఈరోజు మీ జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడాలి కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం చూడద్దు. అమ్మ అనండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడాలి కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం చూడదు. ఇది ఎవరి సొమ్ము? మొట్టమొదటిగా అర్థం కాదు, సొమ్ము అర్థం కాదు. చెప్పండి అందరూ అనండి. Say once again. Say once again. Repeat once again. దశమ భాగము యెహోవా సొమ్ము. ఇది నీ బ్రెయిన్ లో పడిపోవాలా, ఇది నాలో నీలో పడిపోవాలా. పిల్లలకు నేర్పాలా, పెద్దలకు నేర్పాలా, భర్తకు నేర్పాలా, భార్యకి నేర్పాలా, తల్లికి నేర్పాలా, ఇంట్లో నేర్చుకోవాలా. అలా చేసినప్పుడు ఏమవుతామంట? చాలా దీవెన ఉంటుంది. యెహోవా సొమ్ము అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అంటే ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితములో మీ ఆర్థిక ఆకాశ వాక్యలు విప్పబడి మీ జీవితంలో దీవించబడాలంటే ఈ పని చేయాలంట. ఓకే, ఇప్పుడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 10. ఓకే, మలాకీ గ్రంథం చదువున్నాను. మలాకీ గ్రంథం ఇవన్నీ మీకు లైన్ బై లైన్ వస్తాను, చాలా బాగుంటుంది. అసలు దీన్ని రెండు వారాలు కంటిన్యూ చేయాల్సి వస్తుందేమో. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? ఓకే, దాని కరెక్షన్. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణ. ఓకే, మళ్ళా వస్తున్నాను, చక్కగా చదువుతున్నాను. మానవుడు అసలు దేవుని దగ్గర దొంగిలించగలడా? ఏ రాజు దగ్గర అయినా ఏ వ్యక్తి సామాన్యుడు దొంగిలించగలడా? చెప్పండి అమ్మ. ఒక ఇంట్లో మంచి ఇల్లు ఉందండి, రిచ్ ఇల్లు ఉందండి, ఇంటి మూల గదికి ఫ్రంట్ అన్ని చోట ఏముంటుంది చెప్పండి? ఏముంటాయి? అన్ని స్కానర్స్ ఉంటాయి, అంతేనా? అవేమి వాటిని ఏమంటారమ్మా? కెమెరాలు ఉంటాయి. అంటే ఉంటాయా ఉండవా? ఎక్కడ పడితే అక్కడ చూద్దరే ఉంటాయి. ఒకవేళ ఏది తీసినా అర్థం. షాప్స్లో గోల్డ్ షాప్ ఉందమ్మా, వాడు రాత్రి వదిలిపెడితే వాడు అక్కడ కాపలు కాలుతాడా ఏంటి? తీసుకొని వెళ్తాడా ఏంటి? ఏం పెడతాడు? కెమెరా, సీసీ కెమెరా పెడతాడు, సీసీ కెమెరా. అలాగే అంటే ఇక్కడ దేవుని దగ్గర ఎవరైనా ఏ వ్యక్తి అయినా దొంగిలించగలడా? ఎవరికైనా సాధ్యమవుతుందా? చెప్పండి, చెప్పాలి. సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కానీ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఇది మీరు ఏదో ఉద్దేశించి చెప్తున్నట్టుగా అనుకోవద్దు. నేను అంటున్నా, ఇది మీకు స్పిరిచువల్ పాఠం. ఇది ఫస్ట్ బేసిక్ వేస్తాను. అంటే ఇది నేర్చుకోవాలి, మీరు స్టార్ట్ చేయాలి. ఇది నేను స్టార్ట్ చేసుకోవాలి. ఇది నా కొరకు, మీ కొరకు దేవుడు చెప్పుకున్నదని చెప్తున్నా, అంత మీరు గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు మీ జీవితానికి, నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఓకే, నా యొద్ద దొంగిలితిరి. దేవుని విషయంలో, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ చెప్పండి. ఇప్పుడు అంటున్నాడు 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. అంటే దేవుని దగ్గర ఎలా దొంగిలిస్తున్నామంట? అంటే 10వ భాగాన్ని ఇయ్యకపోతే ఏంటంట? చెప్పండి, ఒక్కసారి చెప్పాలా. ఉదాహరణకి నేను అంటున్నా, మళ్ళీ అంటున్నా, 5,000 అమ్మ నా జీతం. 5,000 ఎంత తీయాలా? 500 తీయలేకపోయినా 400 తీసినా. ఏం చేశాను నేను? అంతే, దొంగిలించినట్టే. నా వల్ల కాలే. అంటే ఇప్పుడు ఏం చేయాలి కరెక్ట్గా? 500 అనేది ఏంటి చెప్పాలి? 500 అంటే ఏంటిది? దేవుని యొక్క సొమ్ము. ఒక్కసారి చెప్పండి, దేవుని యొక్క సొమ్ము అని. ఎందుకు ఈ సొమ్ము? ఏం చేస్తాడు అసలు ఈ సొమ్ముతో? దేవుడు ఏం చేస్తాడు? దేవునికి ఎందుకు సొమ్ము? అమ్మ, దేవునికి ఎందుకు సొమ్ము? అసలు దేవుడు ఏం చేస్తాడు? మీరు అర్థం చేసుకోరా? అంటే ఎవరినైతే లేవీలు పెట్టాడో
ఎవరైతే యాజకుల్ని పెట్టాడో వారికి ఈ సొమ్ము వెళ్తుందంట. వారు దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 10వ భాగం తీయాలంట. అంటే ఇది దేవునికి, దేవుని మందిరానికి, దేవుని విషయాలకి దీన్ని ఏం చేస్తారు, వాడుతారంట. ఆ తదుపరి నేను ఏం చేస్తానంట, నీ చేతి పనులన్నీ, నీ వేల పనులన్నీ వాటిని ఆశీర్వదిస్తారంట. అమ్మ మీకు అర్థమైందా? అప్పుడు నువ్వేమైతే తెలుసా, ఓ ఇట్లా చెమట గారకుండా ఈ పేదరు కనుక నీళ్ళలో కనుక ఈ చేపలకి సముద్రంలో కనుక వల కనుక వేస్తే 2 దోణలు నిండిపోయినాయి చూడు, ఆ విధంగా ఈజీగా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని లాక్కుంటావు. వింటున్నా? మొదటిగా ఏంటంట, అది ఎవరి సొమ్ము అంట, యెహోవా సొమ్ము అంట. ఇప్పుడు దాన్ని ఏం చేస్తానంట, సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి, దొంగిలిస్తానంట. దేని విషయంలో మీరు దొంగిలిస్తారు, 10వ భాగమును ప్రతిష్టార్పమును ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ఓకే, మీరు శాపగ్రహం అంటే దాన్ని బట్టి ఇది కర్సెస్ అంట. ఓకే, నా మందిరములో ఆహారం ఉండినట్లు ఇప్పుడు చెప్తున్నాను. తను ఆన్సర్ ఇస్తున్నాడు, చేస్తే ఆన్సర్ ఇస్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు ఇట్లా మ్యాథ్స్ చెప్తాము, చెప్పిన తర్వాత దీనికి సొల్యూషన్ ఉంటుందా? సొల్యూషన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని 2 విషయాలు చెప్తున్నాడు. చేస్తే చేయకపోతే పైన 2 విషయాలు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మేము నా మందిరములోకి తీసుకునేదండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలని దీవెనలు ఆ విస్తారమైన దేవుడు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేన్ని చేస్తే పట్టజాలని ఆశీర్వాదాలు ఇస్తాడంట, 10వ భాగం. ఓకే రైట్, మళ్ళీ ఇప్పుడు నోట్లో మీరు చెప్పాలి, అందరు చెప్పాలి, అందరు చెప్పండి. టైత్ అనండమ్మా, 10వ భాగం అనండి, గట్టిగా చెప్పండి. 10వ భాగం ఏం చేయాలంట, మందిరములోకి తీసుకురావాలంట. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు, నేను ఆకాశ, నీ 10వ భాగం ఏంటి, దేవుడు ఆకాశవాక్యలు తెస్తారంట. నువ్వు ఇచ్చేదేమో గింతంత, చేసేదేమో పెద్దగా అంట. దీన్ని ఏమంటారు, బ్రేక్ త్రూ అంటారు. అమ్మ అర్థమైందా? నువ్వు ఇచ్చేదేమో చిన్న చెయ్యి, దేవుడు చేసేదేమో పెద్ద ఆకాశ వాక్యలు అంట. అంటే ఆకాశ వాక్యలు తెలిసి నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలగజేసి నీ జీవితంలో అప్పులు కాదు, అనారోగ్య సమస్యలు కాదు, కష్టాలు కాదు, ఇవన్నీ తీసి నీ జీవితాన్ని ఉన్నతపరుస్తాడట. ఒక మంచి గృహం వేసినామని ఇచ్చును గాక, మంచి ప్లేస్ ఇచ్చును గాక, మంచి స్థలం ఇచ్చును గాక, ఈ హైదరాబాదులోనే వేసినామలో మనకు ఒక భూమి ఇచ్చును గాక దేవుడు మందిరానికి. అమ్మ వింటున్నారా? ఇప్పుడు చదవండి అమ్మ. అంటే మీరు దేన్ని చేసి శోధించాలంట, 10వ భాగం ఇచ్చి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిలి విప్పి పట్టజాలని దీవెనలంతా మీద. అంటే దీనికి నువ్వు విధేయుడు అవుతే, అంటే ఇది పెట్టా కదా, ఒక లెక్క పెట్టా కదా, దీనికి విధేయుడు అవుతే, దీన్ని కరెక్ట్గా ఫాలో అవుతే, దీనికి కరెక్ట్గా చేస్తే లాక్స్ ఓపెన్ అయితే అంట. ఏం లాక్స్ ఓపెన్ అయితే అంట, హెవెన్లీ లాక్స్ అంట, పరలోకపు ఆకాశ వాకిళ్ళు అంట. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్. ఈరోజు చెప్పండి, నా మీద చెప్పండి, నా కుటుంబం మీద, నా చేతి పనుల మీద, నేను చేస్తున్న దాని మీద ఆకాశ వాక్యములు ఎప్పుడు యేసునామములో తెరవబడి ఉండును గాక. సేమ్ వన్స్ అగైన్ మళ్ళా చెప్పండి అమ్మా. ఆకాశ వాక్యములు ఏం కావాలా, తెరవబడి ఉండును గాక. పట్టజాలని దీవెనలంట. పట్టజాలని దీవెనలు రాకుండా ఇప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారు? దేవుడా నీవా అద్దెయమా? చెప్పండమ్మా. ఇప్పుడు దేవుడా నీవా దెయ్యమా? దెయ్యం ఏం చెప్తా, దాని మూల కథ ఉంది అమ్మా, దాని మూల కథ ఉంది. ఇప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారు? మనమే. అంటే మన విశ్వాసం ఏం చేస్తుంది, అడ్డుపడుతుంది. అంటే మన పరిస్థితులు అలా ఉన్నాయి, మన చుట్టూ అవసరతలు అలా ఉన్నాయి. మనకు వచ్చేదేమో కొంచెం అమ్మా, అవసరతలేమో ఎక్కువ, అంతేనా కాదా? అందరికి అదే కదా. కానీ ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడేమైతే తెలుసా అమ్మ, అప్పుడేమైతే తెలుసా ఇప్పుడు నాకేమని చెప్పాను, మనకు వచ్చేదేమో కొంచెం, అవసరతలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దీంట్లో స్టార్ట్ చేస్తే నీ అవసరతలుకి మించి, అంటే నీ కష్టం తగ్గిపోతుంది, నీ ఇబ్బంది తగ్గిపోతుంది, నీకు వచ్చేది పెరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో ఒక బ్రేక్ త్రూ యేసు నామములో చూచుదురుగాక. నాకు తెలిసినంత వరకు అయితే
10 lakhs మంది ఉంటే బాగున్నా ముందు అసలు అద్భుతంగా ఉండేది ఈ మెసేజ్. చెప్పండి ఒక్కసారి చెప్పండి. యేసు నామములో అంటే యేసు నామములో ఏం చూడబోతున్నావు? నువ్వు ఏం చూడబోతున్నావు? చెప్పుకోవాలి. నువ్వు చిన్నప్పటి నుంచి చెప్పుకోవాలి. ఏం చూడబోతున్నావు? ఫైనాన్షియల్ దరిద్రత నా జీవితం నుంచి తొలగిపోవును గాక. దరిద్రం కొరకు వేసిన ప్రాణం పెట్టడా లేదా? అంటే రోగం కొరకేనా, రక్షణ కొరకేనా, శాపం కొరకేనా, పాపం కొరకేనా? అన్నిటి కొరకు మ్రానుగా విరేలాడు ప్రతి వాడు ఏంటంట? శాపగ్రాహి అంట. తల్లిదండ్రుల పితరుల పాపము ఆర్థిక శాపం. ఈ శాపాలు ఇప్పుడు శాపం అన్నాడు, చేయకపోతే శాపం అన్నాడు. దీన్ని కూడా తొలగించాడంట. తొలగించారు కానీ బ్లెస్ అవుతలేము. ఎందుకు బ్లెస్ అవుతలేము? ఆ ప్రకారంగా చేసేదాకా అది లాక్ ఓపెన్ అవ్వదు. మనల్ని అంటున్నా, అది చేసిన వెంటనే ఏమవుతుంది? లాక్ ఓపెన్ అవుతుంది. ఈ రోజు మీ అందరి లాక్స్ యేసునామములో అన్లాక్స్ అవును గాక. అంటే దాని అర్థం ఏం తెలుసా? అన్ని కూడా ఎక్కడెక్కడైతే మూయబడ్డాయో, ఎక్కడైతే విప్పబడతలేదో, ఎక్కడైతే తెరవబడతలేదో, ఈ పునరుద్ధారపు ఆత్మ శక్తి ద్వారా యేసు ప్రభు లేచినప్పుడు ఆ బండ అదంతట అదే తొలగిపోయినట్టుగా, అదంతట అదే ఆర్థిక బాధ కష్టాలు ఏమైపోతాయి నువ్వు చేస్తా ఉంటే, ఈ పునరుద్ధానంలోకి వెతుకుతా ఉంటే దానికి అదే యేసునామములో తెరుచుకుంటది. అంటే నువ్వు ఆర్థికంగా బాగుంటే ఈజీగా నువ్వు ఒక మందులు కొనుక్కోగలవు. అర్థమైందా? ఈజీగా ఒక కుటుంబానికి కావాల్సింది తెచ్చుకోగలవు. ఈజీగా మంచి బట్టలు కొనుక్కోగలవు. ఈజీగా మంచి స్కూల్లో వేయగలవు. అంటే ఎక్కడొస్తుంది ప్రాబ్లం? ఎక్కడొచ్చింది? ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఈరోజు మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం యేసునామములో బ్రేక్ త్రూ అవునుగాక. ఆర్ యు రెడీ? మరి రెడీగా ఉన్నారా? అందరు రెడీగా ఉన్నారా? చెప్పండి. యేసునామం ఒకసారి కుడి చేయి చెప్పండి. యేసునామములో ఆ చిన్న వయసు నుండి ఈజీగా ఈ రోజు నుంచి ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా ఈ మెసేజ్ తర్వాత నేను బ్లెస్ అవుతా. ఆది కాండం ఇది చాలా వారాలు చెప్పాల్సి వస్తుందేమో. నాకు ఒక్కటే చాలా వారాలు చెప్పాల్సి వస్తుందేమో. ఓకే, ఆది కాండం 14వ అధ్యాయం 20వ వచనం. ఆది కాండం 14:20. ఆది కాండం 14. శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పును. ఆమేన్. అప్పుడు అతను అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఎవరికి ఇస్తున్నారు? అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట్లో పుట్టి అలవర్చబడిన 318 దాన్ని ఎక్కడ చదువుతుందమ్మా? 20వ వచనం. 20వ వచనం. ఓకే, నేను చదువుతా ఇంకా దానికంటే నేను చదువుతాను ఒక్కసారి. ఎక్కడి నుంచి చదువుతామంటే 18వ వచనం నుంచి చదువు. 18వ వచనం చదువుతాను. మరియు షాలేము రాజైన అక్కడి నుంచి చదువు. వెరీ గుడ్. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని. ఎవరి రాజు? ఇతను ఎవరంట? షాలేము రాజు. అంటే షాలేము రాజు అంటే అర్థం ఏంటి? శాంతికి రాజు, సమాధానానికి రాజు. అనగా సింబాలికల్గా కనబడుతున్నాడు యేసు ప్రభే. సింబాలికల్గా కాదు. అందరూ చాలామంది సింబాలికల్ అని ఒక పెద్ద దైవజనుడు కాదు. ఎందుకంటే ఆయనకు తల్లి తండ్రి లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? భూమి మీద ఎట్లా పుడతారు? అచ్చా, అంటే ఎవరు తల్లి లేని వాళ్ళు ఎవరు? యేసు ప్రభే, దేవుడే అన్నట్టు అర్థం. అక్కడ మెల్కీసెదెకు అనగా అవును క్రైస్తుగా కనబడుతున్నాడు ఇక్కడ. చూడండి, షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం కట్టే ఇవేను పట్టుకుంటాడు షాలేము రాజు అయితే. అమ్మా, రొట్టె ఏంటి? ద్రాక్షరసం దేన్ని సూచిస్తుంది? ఆయన శరీరము, ఆయన రక్తాన్ని సూచిస్తుంది. అమ్మ చూడండి, పాత నిబంధనలోనే ఇంకా శిలువ వేయక తర్వాత మనం తినే ఈ రొట్టె, ఈ శరీరాన్ని ఎవరు తీసుకుంటున్నారు? అబ్రహాము తీసుకుంటున్నాడు. అంటే అబ్రహామేమో షాలేం రాజు కూడా ఇస్తే, మెల్కీసెదెకు ఇస్తే, మెల్కీసెదెకు ఏమో అబ్రహాం కూడా ఇస్తున్నాడు. చాలా విలువైనది ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? రొట్టె ద్రాక్షరసం. అంటే నిబంధనతో కూడిన ఒక రొట్టె, ఒక ద్రాక్షరసం. అంటే ఆయన రక్తానికి సూచనగా ఉన్న ఈ నిబంధనతో కూడిన ఒక వాగ్దానము చేస్తున్నాడు ఇతనికి. అమ్మ వింటున్నారా? అందుకే రిచ్ అయిపోయాడు అబ్రహాం, బ్లెస్ అయిపోయాడు, అన్ని విషయాల్లో బ్లెస్ అయిపోయాడు. ఈరోజు మనం బ్లెస్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ చిన్న మిస్టేకే. ఇది గనక తొలుచుకుంటే, ఇది గనక తీసివేసుకుంటే, అందుకే లాజరు యొక్క ముందు చనిపోతే రాయిని ఏమని తొలగించమన్నాడు. అంటే ఇది గనక మనం తొలగించుకోగలిగితే పునరుద్ధానం
మహిమ తొలగించేస్తుంది. ఆమేన్. మనం తొలగించుకుంటే అది తొలగిస్తుంది, మనం తొలగించుకోవట్లేక అది తొలగించదు. అమ్మ అర్థమవుతుందా? అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో ఏం కాబోతుంది? దేవుని పునరుద్ధాన మహిమ మీ ఆర్థిక పరిస్థితులన్నిటి తొలగించబోతుంది. ఇప్పుడు చదవండి. సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడైన దేవునికి, అవును యేసుప్రభు ఎవరండి? సర్వోన్నతుడైన దేవునికి ప్రధాన యాజకుడు అన్నీ అవే కనబడుతున్నాయి. ఓకే రైట్. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఎవరు ఆశీర్వదించగలడు? మనుషుడు ఆశీర్వదించగలడా? మనుషుడు ఆశ్రయించలేడు. ఎవరు ఆశ్రయిస్తారు? దేవుడే, అంటే దేవుని కుమారుడు. రైట్, ఓకే. ఆశీర్వదించి ఎందుకు అబ్రహాం 10వ భాగం ఇచ్చాడు ఎవరైనా చెప్పగలరా? అది ఎందుకు ఇలా కలిగింది? ఎందుకు ఇలా తెలిసింది? హౌ, ఎలా తెలిసింది? ఇప్పుడు మనకు ఒక విషయం తెలియదు, బైబిల్ చదువుకున్నది తెలుసుకుంటేనే చేయలేకపోతున్నాం. అసలు తెలియని దాన్ని వ్రాయబడకుండా చూడబడకుండా ఈయనకి ఎలా తెలుస్తాడు? కరెక్ట్గా ఎలా తెలుస్తాడు? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి అమ్మా, కరెక్ట్గా ఎలా చెప్తుంది? చెప్పాలి. ఇప్పుడు రాయబడితే రాసుకుంటేనే చేతలేమమ్మా. రాసిన దాన్ని చూసిన దాన్ని చదువుకున్న దాన్ని చేయలేకపోతున్నాం. ఈయన అవేమీ లేకుండా, ఇంకా ధర్మశాస్త్రమే రాకుండా, చెప్పబడకుండా ఎలాగా కరెక్ట్గా మనసు ఎరుగుతున్నాడు, స్పిరిట్ ఎరుగుతున్నాడు? హౌ, ఎలాగా జరుగుతుంది ఇది? చెబుతారా? ఎవరైనా చెప్తారా ఎలా జరుగుతుంది? మీకు తెలుసా? మీకు సీక్రెట్ చెప్తాను. దేవుని యొక్క వాక్యం ఏమంటే, మీరు 15వ అధ్యాయం అంటే అబ్రహాముకు దేవుని వాక్యం దర్శనమందు ప్రత్యక్షమైనది. వాక్యం ప్రత్యక్షం అవుతుందట. అంటే వాక్యం ఏమవుతుంది? స్పిరిట్లోకి వస్తుంది. వాక్యం రాస్తే కాదు అమ్మా, ఆ రాసింది ఎక్కడ రావాలా? దర్శనమందు స్పిరిట్లోకి రావాలా. అందుకే ఈ స్పిరిట్లోకి వచ్చింది కనుక ఈ వాక్యం చెప్తున్నా. మంచిగా అర్థం చేసుకోవాలా. 15వ అధ్యాయం తీయండి, ఇక్కడికి వద్దాం. మళ్ళీ 15వ అధ్యాయం తీయండి. పద్యానం బాగుంది, అనుభవం 15:1 చదవండి. ఆది కాండం 15:1. అంటే అబ్రహాంకి ఏముంది? వాక్యం ఉంది కనుక వాక్యం చూసి చేస్తాను, అంతే. వెరీ సింపుల్. ఆ వాక్యమే నిర్గమకాండంలో వచ్చింది. ఆ వాక్యమే మళ్ళీ భూమి మీదకి వచ్చాడు యేసయ్య. మళ్ళీ ఆ వాక్యమే చెయ్యమని చెప్తున్నాడు. అంటే వాక్యమైన దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయనతో? అంటే అప్పుడేమో ధర్మశాస్త్రం లేనప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? అర్థమైందా? మీకు చెప్పింది అర్థమైందా? చాలా సీక్రెట్ చెప్తున్నా, మంచిగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అంటే ఏముంది? వాక్యానికి అబ్రహాంకి ఏముంది? సంబంధం ఉంది. అమ్మా, అబ్రహాముకి వాక్యానికి ఏముంది? సన్నిహిత సంబంధం ఉంది. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే యేసు ప్రభు దేవుడు. అమ్మా, యేసు ప్రభే. అంటే వాక్య ప్రకారంగా చేసినప్పుడే బ్లెస్ అవుతాం. అంటే ఇంకా మోషేకి చెప్పని దాన్ని ఎలా తెలుసుకున్నాడంటే, అంటే అబ్రహాముకు వాక్య ప్రత్యక్షత ఉన్నది. ఈరోజు వాక్య ప్రత్యక్షత ఉంటే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. నువ్వు ఫైనాన్షియల్గా యేసు నామములో ఈ సంవత్సరం ఉండవు. ఇట్లా నేను నమ్ముతున్నా. మరలా దేవుడు నన్ను ప్రయత్నం చేయమన్నాడు. మళ్ళీ టీవీలోకి వస్తా, అన్ని ఛానల్స్లోకి వస్తా, అన్ని యూట్యూబ్లోకి వస్తా. మంచి ఛానల్స్ ఉంటాయి. అన్ని అవసరమైతే మనమే ఛానల్స్ని యేసునామములో ఓపెన్ చేద్దుము గాక. అంత స్థాయికి తీసుకొచ్చింది గాక. హాల్స్ ఉంటాయి. యేసునామములో దేశం భూమిని దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఇన్స్ట్రుమెంట్స్ కొట్టే వాళ్ళు వచ్చును గాక. అమ్మ, ల్యాప్టాప్స్ పట్టుకుని వాళ్ళే పరిగెత్తుకుని వచ్చును గాక. అన్ని చేసేవారు యేసునామములో మనకు అనుగ్రహించబడును గాక. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఉంటే చాలండి. వస్తాడా రాడా అండి? అమ్మ చెప్పండి. గడ్డి మన దగ్గరికి వస్తాడా మనం పోవాలా? ఇది జై బ్రదర్ అంటే చేస్తాడా చేయడా? ఈ వీడియో చేయండి, చేస్తాడా చేయడా? డబ్బు అబ్బాయి అంటున్నాడు. ఏమంటుంది తెలుసా? మా అబ్బాయిని నేను 3.5 లక్షలు పెట్టి చదివిస్తానన్నా. నా దగ్గర నేర్చుకొని వాడు కూర్చొని అంటే కారం ముద్ద విసుకొని తిన్నోడు అంత ధైర్యంగా మాట్లాడడం దేని బట్టి మాట్లాడుతున్నాడు? స్పిరిచువల్ బట్ట, ఫైనాన్షియల్ బట్ట? ఫైనాన్షియల్ మారింది కనుక మాట మారింది. కారు కొనుక్కున్నాడు. అమ్మ వింటున్నారా? ఎవ్రీ మంత్ అన్న నాకు 1 lakh వస్తుందని చెప్తున్నాడు. ఇయర్లీ 10 lakhs అని చెప్తున్నాడు. బిజినెస్ 10 lakhs స్టార్ట్ చేస్తానని చెప్తున్నాడు. అంటే తన జీవితం ఏమైపోయింది? మారిపోయింది. ఈరోజు నీ బిజినెస్ చేసినామలో మొదలవుతే మారిపోను గాక. నువ్వు చేసే ప్రతి వింటున్నా, ఇది చాలా విలువైనది, చాలా అసలు అద్భుతమైన సందేశం నేను చెప్తున్నా కదా. ఇవి జరిగిన తర్వాత ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇందాక అబ్రహాం దగ్గర రండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు
అని ఎవరెవరితో అంటున్నారు? ఎవరు? షాలేం రాజు. షాలేము రాజు అబ్రహాముతో అంటున్నాడు. ఓకే, రైట్, ఓకే. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన ఆ. సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగా కానియు అని చెప్పెను. ఓకే, అంటే మెల్కీసెదెకు చెప్తున్నా. అప్పుడు అతడు అంటే ఎవరు? అబ్రహాం. అన్నిటిలో ఇతనికి 10వ వంతు అన్నింటిలో అంట. ఓకే, అన్నింటిలో అంటే భూమి భూమి వృక్షఫలము, ఎన్నున్నాయి అన్ని. ఉదాహరణకి ఒక తోట వేసుకున్నాడు, ద్రాక్ష తోట. ఉదాహరణకి యాపిల్ తోట వేసాడు. పుట్టి యాపిల్ తోట ఇచ్చాడా? అమ్మా, ప్రతిదీ. యాపిల్ తోట ఇచ్చాడు, ద్రాక్ష తోట ఇచ్చాడు. ఇప్పుడే ఇచ్చా కదా అనుకున్నాడా? ఇప్పుడే ఇచ్చాను అనుకున్నాడా? చెప్పండి ప్లీజ్. మీరు చెప్పే సబ్జెక్ట్ కానీ మీరు వేరేగా అర్థం చేసుకోవాలి, మంచిగా అర్థం చేసుకోవాలి. అమ్మ, ఈ దీంట్లో తీశాను కదా, దీంట్లో ఎందుకు తీయాలి అన్నాడా? వెండి అయితే వెండి తీశాడు, బంగారం అయితే బంగారం తీశాడు, భూమి అయితే భూమి తీశాడు, నూనె అయితే నూనె తీశాడు, పెట్రోల్ అయితే పెట్రోల్ అంటే దేంట్లో అయితే దాంట్లో అంట. అన్నింటిలో, కాబట్టి అన్నింటిలో బ్లెస్ చేశాడు దేవుడు. చెప్పండి, అన్నింటిలోనండి. అన్నిటిలో bless చేశాడు. ఒక్కసారి చదవండి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నత దేవుని వలన అబ్రహాము అంటే వచ్చి ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఓకే, నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఓకే, అండర్స్టాండ్, మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన నీ శత్రువులు కూడా ఏం చేస్తాడంట? దేవుడు అప్పగిస్తాడంట. అంటే శత్రువు ఏం చేస్తాడు? వాడు పాడు చేస్తాడు. ఈ పాడు చేసేవాడిని ఏం చేస్తాడు? ఫైనాన్షియల్ పాడు చేసేవాడిని నీ చేతికి అప్పగిస్తాడంట. ఓకే, స్థుతింపబడునుగా అని చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సే వన్స్ అగైన్ అన్నం చెప్పండి. అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. మళ్ళా చెప్పాలి. అన్నింటిలోనండి. అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. మళ్ళానండి. అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చెప్పండి మళ్ళా. అన్నింటిలోనండి. అన్నిటిలో 10వ వంతు చూద్దాం. 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయం ఏముందో చూడండి. 23వ అధ్యాయం ఏముందో చూడండి. 23వ అధ్యాయం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏముంటుందో చూడండి. ఒక దగ్గర 23 అబ్రహామును అన్నింట్లో ఆశీర్వదించారంట. 24 అనుకుంటా చూడండి. 24 అనుకుంటా. 24 చూడండి. అబ్రహామును 24 చదువు తల్లి. అబ్రహాం బహుకాలం గడిచి అన్ని విషయములలో చూడండి. యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అంటే అన్ని చేస్తే అన్నిట్లో చేస్తాడు. అమ్మ, అర్థమైంది? ఆర్ యూ గెటింగ్ అమ్మా? అండర్స్టాండ్ అయిందా? ఓకే, రైట్. మళ్ళీ చదువు. అబ్రహాము చదవండి. అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయాడు అన్ని విషయములలో. సే అంటే ఈయన ఏం చేశాడు? అన్ని విషయములో మెల్కీసెదెకట. దేవుడు ఏం చేస్తున్నాడు? అన్ని విషయములో ఆశీర్వదిస్తాడంట. అన్ని విషయాలు ఏం తీస్తాడు? ఏదో కోచింది తీస్తలేడు. ఏం తీస్తాడు ఆయన? 10వ భాగాన్ని తీస్తున్నాడు. అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించిన కనుక ఏమైపోయాడు అబ్రహాము? అన్ని విషయాల్లో గొప్పోడైపోయాడు, ధనవంతుడైపోయినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. అది కూడా చూస్తారా అమ్మ? అబ్రహాము అదొక్కసారి చూస్తారా? ఇక్కడ ఉంటుంది. అతడు గొప్పవాడేను గనక అక్కడ ఉంటుంది తల్లి. రైట్, ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం. ఓకే, ఆదికాండం ఆదికాండం 28 లేదా 22 మరియు ఆదికాండం 28 22 చూడండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో. ఇంకా నీ సబ్జెక్టే క్లోజ్ చేయలేదు, జస్ట్ ఇంట్రడక్షనే చేశాను. ఇంకా చాలా ఉంది, అవసరమైతే మళ్ళీ కంటిన్యూషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. ఓకే, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా. మళ్ళీ ఎవరితను అసలు కాదు. ఎవరితను అబ్రహాం అయిపోయింది. ఇక్కడికి వచ్చేసాం. ఎవరితను? యాకోబు. అంటే అబ్రహాము తర్వాత తన కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. అంటే ఇప్పుడు అబ్రహాం ఏమవుతాడు? తాత అవుతాడు. అమ్మ, అర్థమైందా? అంటే ఎవరిని ఫాలో అవుతున్నాడు? సేమ్. తాతకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి.
వాక్యం. అంటే తాతకు వచ్చిన దాన్ని ఈ తాత నుంచి ఆ జనరేషన్ ఎట్లా ఉంది, కుమారుడు ఫుల్ అయిపోయాడు, మళ్ళా మనవడు ఏంటి ఫుల్ అయిపోతున్నాడు. అంటే చూడండి ఎట్లా జనరేషన్ ఎట్లా ఉందో చూడండి. అంటే ఎవరు చేశారు ఫస్ట్? ఒక పిల్లర్ చేసింది. ఒక పిల్లర్ నుంచి ఎట్లా వస్తుంది ఇక అంతే, లైన్ బై లైన్. చేస్తే వస్తుందా, ఉట్టిగా వస్తుందా? ఎవరికి వాళ్ళు చేస్తేనే వస్తుంది. అంటే అబ్రహాము చేయాలా, ఇస్సాకు చేయాలా, యాకోబు చేయాలా. యాకోబు పుట్టిన ఈ ఇశ్రాయేలుకు చెప్పాడా? ఇశ్రాయేలు కూడా చేయాలా. అంటే ఎవరు చేస్తే వారి జీవితంలో ఆశీర్వాదం. అమ్మ వింటున్నారా తల్లి? అమ్మ వింటున్నారా? అంటే ఈ ఉదయకాల సమయం ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో ఇప్పుడు చదవండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో ఏదైనా కానీ నీవు నాకు ఇచ్చి యావత్తులో, అది మేకలే గాని, గొర్రెలే గాని, గొడ్లే గాని, గాడిదలే గాని, ఆవులే గాని, పంటే గాని, నీవు నాకు ఇచ్చి యావత్తు. బంగారమే గాని, వెండే గాని. మనం తీస్తామా? బంగారం తీస్తామా? వెండిలో తీస్తామా? డబ్బులో తీస్తామా? అన్నింటిలో తీస్తామా? ఒకసారి తీస్తాం, ఒకసారి ఏమవుతాం? మొన్ననే కదా చేసాం అది. అమ్మ అందుకే మనం ఏమవుతున్నాం? ఫెయిల్యూర్ అవుతున్నాం. ఈరోజు మీరందరూ ఫెయిల్యూర్ గారు, బ్రేక్ త్రూ చూస్తారు. ఇక్కడ చూడండి, నీవు నాకు ఇచ్చి యావత్తులో, నీవు నాకు ఇచ్చి యావత్తులో. చదవాలి అందరు చదవండి. అవసరం ఆపేస్తారు కానీ మీరు గట్టిగా చదవాలి. అందరు చదవండి. నీవు నాకు ఇచ్చి యావత్తులో, పదివ వంతు ఇస్తా, నాకు కష్టమైతే ఆగుతానందా. నాకు ఇచ్చి యావత్తులో నేనేం చేస్తా? ఒక మొక్కుబడి ఒక నిబంధన చేసుకుంటానమ్మా. నాకు ఇచ్చి యావత్తులో నేనేం చేస్తాను? నిశ్చయముగా. ఇది ఉండాలా మన దగ్గర? అమ్మా ఏముండాలా? నిశ్చయముగా. చెప్పండి అందరూ అనండి. నిశ్చయముగా. అందరు చెప్పాలి. నిశ్చయముగా అండి. చెప్పాలి, మళ్ళా చెప్పాలా? నిశ్చయముగా. నిశ్చయముగా ఏం చేస్తా? ఈ చిన్న ఆజ్ఞను తప్పిపోతే, ఇక నీ జీవితాంతం తప్పిపోతే ఇక బ్లెస్సింగ్ ఎలా ఉంటుంది? ఏదో ఆదామును కనుక పండు తినొద్దని తప్పినట్టుగా మనం కూడా ఈ మాట తప్పుతున్నాం, అంతేనా? ఇక దీనిలో కదా అన్ని తప్పుతున్నాం, టోటల్గా తప్పుతున్నాం. అసలు చిన్న దాన్ని తప్పిపోతే ఇక బ్లెస్సింగ్ ఎలా ఉంటుంది? ఈరోజు ఆకాశ వాక్యాలు ఎట్లా విప్పబడతాయి? అది జరగని పని. మరలా అంటున్నా, అది జరగాలంటే అబ్రహాం లాంటివి చూడాలంటే, ఇస్సాకు లాంటివి చూడాలంటే, యాకోబు కూడా చూడాలంటే, యాకోబు ఏం చేయాలా? వాళ్ళ తాత ఏం చేసిండో అదే చేయాలా? అమ్మ వింటున్నారా? ఈ ఉదయకాల సమయంలో నీవు నాకిచ్చి యావత్తులో నిశ్చయం. ఈయనకెవరు చెప్పారు? మరి ఈయనకెవరు చెప్పారు? అబ్రహాము ఇస్సాక్ ఏం చేశాడు? అరే బాబు పిల్లలు జాగ్రత్త, మీరు ఎక్కడ బతికినా ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా మీరేం చేయాలా? దేవునికి మాత్రం 10 ఎక్కడైనా చేసుకోండి, దేవునికి మాత్రం మీరేం చేయాలా? 10వ భాగము తీయండి. ఇవి వాళ్ళకి ఫీడ్ చేశాడు, ఇవి నేర్పించారు, వాళ్ళు నేర్చుకున్న ప్రకారం చేశారు. కనుక వాళ్ళ దరిద్రం తొలగి 2 గుంపులు అయిపోయారు, అన్నిట్లో బ్లెస్ అయిపోయారు. యాకోబు ఆలస్యమైన ఇస్సాకును, యాకోబుని, అబ్రహాముకు ఆశీర్వాదం ఇస్సాకు ఇచ్చాడు, ఇస్సాకుని ఆశీర్వాదం యాకోబుకి ఇచ్చాడు. ఎవరిని కూడా తక్కువ చేయలేదు. అమ్మ వింటున్నారా? ఇస్సాకు వేస్తే ఏమైపోయాడు? ఆ సంవత్సరం 100 అతను 100 పంట అంట, 100 అంటే ఈ మొట్టమొదటి వాగ్దానమే మనం ఏం చేయలేకపోతున్నాం. ఈరోజు లేకపోవటం కాదు, ఈరోజు చేసి నువ్వు బ్లెస్ అవుతుంది కాక. చెప్పండి అందరం, చేసి ఓకే చేసిన తర్వాత నేను చేస్తాను అనుకోవద్దు, చాలా దీనంగా చేయాలి. అందుకే దావీదు అంటాడు కదా, ఏ పార్టీ వాళ్ళని ఇచ్చినప్పుడు నేను ఏ పార్టీ వాళ్ళని అంటాడు, ఇచ్చిన తర్వాత నేను ఇస్తాను కనుక ఈయన సంఘం ఇస్తాను కనుక అంటే చెప్పుకున్నావు. ఎగ్జాంపుల్ చాలా మంది ఇస్తారనే థాట్ కాదు, అది యెహోవా సొమ్ము, అది నాకు సంబంధం లేదు. అమ్మ వింటున్నారా? నాకేం కావాలా? ఆకాశం ఆ పిలువిప్పబడాలి, అంతే. నేను దీనికి సంబంధం లేదు. ఈ కాన్సెప్ట్, ఈ ఫెయిత్తో మనం నడవాలా. ఈ ఫెయిత్తో ఎప్పుడైతే నడుస్తామో మన ఆశీర్వాదానికి అడ్డు ద్వారాలు ఏవి కూడా ఉండవు. ఇక్కడ కూర్చున్న ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా బ్యూటిఫుల్ ఏంటంటే, ఆయన ఇచ్చు యావత్తు ఏం చేసుకుంటాడు? ఇతను 10వ వంతు నిశ్చయముగా నీకు నేను చెల్లించదనని ఒక తీర్మానం, ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాండి? మొక్కుబడి. అన్న ఏం చేసింది? నాకు ఇస్తే నేను కుమారుని ఇస్తాను. యెఫ్తా ఏం చేశాడు? నాకు ఇస్తే ఎదురు వస్తే నేను చేస్తా. అమ్మ వింటున్నారా? బైబిల్లో ఉంది, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, ఇవన్నీ చూపించలేను మీకు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎగ్జాక్ట్గా చెప్పి ఎగ్జాక్ట్గా చేస్తున్నారు. అలాగే యాకోబు కూడా ఏం చేస్తున్నాడు? మొక్కుబడి చేస్తున్నాడు. ఖచ్చితం ఏమైనా కానీ నాకున్న ఆర్థిక పరిస్థితులు మారాలంటే నేను ఎట్లా చేస్తా?
నువ్వు నాకు ఇచ్చే దాంట్లో ముందు నీ స్టార్ట్ అవుతా అని ఒక తీర్మానం చేసుకొని బ్రేక్ త్రూ యాకోబు చూడగలిగాడు, అబ్రహాము చూడగలిగాడు, ఇస్సాకు చూడగలిగాడు. ఈరోజు ఇది ఇప్పటి నుంచి ఉందా? నిర్గమకాండం నుంచి ఉందా? ఇది మోషే కాలం నుంచి ఉందా? ఎప్పటి నుంచి ఉంది ఇది? అబ్రహాము కాలం నుంచి ఉంది. అంటే అబ్రహాము కాలం నుంచి ఉన్నది ఎప్పుడు దాకా కొనసాగుతుంది చూడండి. మత్తయి సువార్త 23 త్వరగా ముగిస్తాను. లూకా సువార్త 11:42, లూకా సువార్త 18:12, ఈ 3 చూడండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి. ఏమంటున్నాడు యేసయ్య? ఆగమంటున్నాడా? చేయమంటున్నాడా? చేయమంటున్నాడా? కంటిన్యూటీ అంటున్నాడా? స్టాప్ అంటున్నాడా? మేము వచ్చాను కదా ఈ 10వ భాగం పాత నిబంధన దీన్ని బ్రేక్ చేద్దాం అంటున్నాడా? అసలు దీన్ని కంటిన్యూటీ చేయమంటున్నాడు. చూడండి యేసుప్రభు మాటలు విందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి అందులో చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధాన విషయంలో అనగా న్యాయం చెల్లించారు కరెక్ట్గా, న్యాయం కనికరం లేకపోతే కూడా వేస్టే అంటారు. అది కూడా ఉండాలా, ఇది కూడా ఉండాలా? న్యాయము, కనికరం, విశ్వాసం విడిచిపెట్టింది. వాటిని మానక, అంటే న్యాయము, కనికరం, విశ్వాసాన్ని మానక వీటిని, అంటే 10వ భాగం ఉందే మీరు ఇస్తున్నారు సోంపులో, దాంట్లో దీంట్లో చెయ్యండి అని చెబుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. అమ్మ వింటున్నారా? నేను చెప్పిన మాట వింటున్నారా? ఇంకా చాలా ఉంది, నేను చెప్పట్లేదు, చాలా ఉంది. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వాటిని మానక వీటిని చేయాలని చెప్పండి. వాటిని మానకొద్దు చేయాలి. లూకా సువార్త 11:42, లూకా సువార్త 11:42. ఈ సబ్జెక్ట్ మీకు మంచి గుర్తుండిపోవాలా. ఓకే, ఇది ఫస్ట్ ఇక మళ్ళీ చెప్పండి, నేను టచ్ చేయను. 11:42. ఓకే. అయ్యో పరిసయ్యులారా, సదాప మొదలైన ప్రతి కూరలో 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక, ఎన్నోసారి ఇది? రెండోసారి. వాటిని మానక వీటిని ఏం చేయాలా? వీటిని చేయవలసి ఉన్నది. లూకా సువార్త 18:12. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను, చూపిస్తున్నాను. 18:12. ఓకే, యేసుప్రభు మాట్లాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతానని. అంటే ఇతను ఏమంటున్నాడు? తన సంపాదనలో ఈ పరిసేయుడు ఇస్తున్నాడంట, 10వ వంతు ఇస్తున్నాడంట. అంటే ఈ ఉదయకాలంలో మన జీవితంలో ఏం నేర్చుకోవాలా? 10వ భాగం. దేని కొరకు? ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ అవ్వడానికి. అంటే ఎన్ని చెప్పాను ముందు? అసలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఏంటి 7 ఏంటంటే 10వ భాగము, దశమ భాగము, రెండవది ప్రథమ ఫలము, ఓకే, 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 ప్రతిష్టార్పణములు, ఓకే, వర్ధిల్లుచున్న ఇవ్వటం. అంటే ఇది అసలు బేసిక్ అంటే బేసిక్. ఈ బేసిక్ని చేసుకోలేకపోతే మన ఆర్థిక పరిస్థితులు అట్లాగనే ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూర్చొని ఇంకా ఉంది, నేను దాన్ని అవసరమైతే నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్ చేస్తాను. మరి మన ఆర్థికమైన పరిస్థితులు మారాలంటే అబ్రహాము నుంచి ఆరంభం మరి మోషేతో చెప్పి మళ్ళీ యేసుప్రభు దాన్ని ఏమంటున్నాడు? కంటిన్యూటీ చేయమని చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు